యా హాయ్ గాయ్స్, అందరికీ దీపావళి శుభాకాంక్షలు. నిన్న బిగ్ బాస్ సండే ఎపిసోడ్ దీపావళి ఎపిసోడ్ వచ్చింది కదా, అది చూసాక మీకు ఎంతమంది కనిపించింది ఇలా అరే ఇమాన్యుల్ బర్నీ గారిని మోసం చేశారు, ఆయన దగ్గర ఉన్న పవర్ వస్తారా వాడిండొచ్చు కదా, టైం చూసి దెబ్బ కొట్టారా అన్నట్టుగా. బర్నీ గారి ఎలిమినేషన్ మీద మీ ఒపీనియన్ ఏంటి? ఇక తనుజాకి పవన్ కళ్యాణ్కి జరిగిన అక్కడ కన్వర్జేషన్ దాని గురించి మీ ఒపీనియన్ ఏంటి? ఇక అక్కడ వచ్చిన వైల్డ్ కార్డ్స్ గురించి మీ ఒపీనియన్ ఏంటి? ఇంకా ఆది గారు వచ్చారు, ఒక్కొక్కరి గురించి ఒక్కొక్క మాట చెప్పారు కదా, దాని గురించి కూడా మాట్లాడుకున్నాం. సో నిన్న జరిగిన ఎపిసోడ్ ఎలా ఉంది ఏంటి? నిజంగానే ఇమాన్యుల్ బర్నీ గారిని మోసం చేశారా? పవర్ వస్తారా వాడిండాల్సిందా? వాడింటే ఎలా ఉండిండు, వాడకపోయింటే ఎందుకు వాడలేదు అని మీరు అనుకుంటున్నారు? అంటే ఎన్నెన్నో స్ట్రాటజీలు వాడాడు, ఎన్నెన్నో స్ట్రాటజీలు ఆలోచిస్తున్నాడు ఇమాన్యుల్. మరి బర్నీ గారు ఎలిమినేట్ అయిపోతారు అనేసి ఆలోచించుకున్నాను అంటాడా? తెలిసే ఉంటుంది కదా, లైక్ థింక్ చేసి ఉంటాడు కదా. సో ఇవన్నీ కామెంట్ సెక్షన్లో పిన్ చేయండి గైస్. ఇక డీటెయిల్గా చూసుకున్నాం, వీడియో మనం డీటెయిల్గా మాట్లాడుకున్నాం. నేను ఏం జరిగింది ఏంటి ఎలిమినేషన్ గురించి, నెక్స్ట్ నామినేషన్లు ఎవరు ఉండిపోతారు, ఎలిమినేషన్ తర్వాత ఏం జరిగింది హౌస్లో లైవ్ అప్డేట్స్లో అన్నీ తెలుసుకున్నాం, చెప్తాను నేను. సో ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఏంటంటే, వీడియో చూసే ముందరగా మన వీడియోని చూసిన ప్రతి ఒక్కరు లైక్ కొట్టండి గైస్, లైక్ కొట్టండి. మీకు వీలైనంత వరకు తెలిసిన వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి, తద్వారా మన వీడియో వేరే వాళ్ళకు పోతుంది. ఓకేనా గైస్? థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటి వరకు వాచ్ చేసినందుకు, నా ఛానల్కి సపోర్ట్ చేస్తున్నందుకు అందరికీ థ్యాంక్ యూ సో మచ్ గైస్. ఇక చూసుకుంటే బిగ్ బాస్ సండే ఎపిసోడ్ దీపావళి ఎపిసోడ్ ధూమ్ ధామ్గా స్టార్ట్ అయ్యింది. నాగార్జున గారి ఎంట్రీ వచ్చి రాకుండానే స్టార్టింగే అమ్మాయితో లైక్ ఒక హీరోయిన్తో స్టార్టింగ్ ఎంట్రీ ఒక సాంగ్ అయితే వచ్చింది. సూపర్గా అనిపించింది నాకైతే. ఇక మధ్యలో గెస్టులు వచ్చారు, గెస్టుల ఎంట్రీ జరిగింది. అవన్నీ చూసుకున్న తర్వాత ఒక్కొక్కరిని లైక్ మన హౌస్ మేట్స్ని ఒక్కొక్కరిని సేవ్ చేసుకుంటూ వచ్చే ప్రక్రియలో చిన్న గేమ్స్ లాగా పెట్టి ఒక్కొక్కరు ఎవరన్నా సేవ్ అయితే వాళ్ళ గురించి ఇట్లా సేవ్ అయినట్టుగా చేసేది. మళ్ళీ కొంతమందికి అయితే హౌస్ మేట్స్కి వాళ్ళ ఇంటి నుంచి మెసేజ్ వచ్చింది, వీడియో మెసేజ్ అయితే కూడా వచ్చాయి. అంటే గేమ్స్ లాగా పెట్టారు, సాంగ్స్ కనుక్కోవడము లేదా మూవీ న్యూస్ కనుక్కోవడము అలా చేసి ఒక్కొక్కరు ఎవరెవరు గెలిచిన టీంలో నుంచి ఓన్లీ ఎవరు ముందున్నారు కదా హౌస్ మేట్స్, వైల్డ్ కార్డ్స్ కాకుండా నార్మల్ ఓజీస్ అన్నారు కదా, ఒరిజినల్ గ్యాంగ్స్టర్స్ అని, వాళ్ళకి మాత్రమే వీడియోస్ చూపించారు. ఎందుకంటే వీళ్ళు వచ్చి వారం రోజులు అయింది అంతే కదా, వీళ్ళకి అవసరం లేదు. సో అలా ఒక్కొక్కరికి హౌస్ నుంచి వచ్చిన వీడియోస్ని చూపించారు. దాంట్లో కూడా ముఖ్యంగా ఎటువంటి హింట్స్ లేదు గాయస్, ముఖ్యంగా గమనించండి. హౌస్లో వాళ్ళ ఇంట్లో వాళ్ళు వచ్చి కూడా పెద్ద హింట్స్ ఏమీ లేదు, బయట ఇలా ఉంది అలా ఉంది హింట్స్ అయితే ఇవ్వలేదు. ఓన్లీ విషెస్ చెప్పినట్టుగా ఆ వీడియోస్ వాళ్ళ ఫేసెస్ చూపించి విషెస్ చెప్పినట్టుగా చూపించారు. ఇక పోగా ఒక్కొక్కరు అందరూ లైక్ నామినేషన్లో ఉన్న వాళ్ళంతా చాలా వరకు సేవ్ అయిపోయారు. లాస్ట్కి బర్నీ గారు ఇక రాము రాథోడ్ అయితే మిగిలారు. అది పక్కన పెడదాం. ఇక మధ్యలో సీజన్కి ఇంకా దీపావళి ఎపిసోడ్కి వచ్చినట్టుగానే ఇంకా ఆది గారు అయితే వచ్చేసారు, హైబర్ ఆది గారు. నిజంగా చెప్తున్నాను గాయస్, ఆది గారు వచ్చి ఒక్కొక్కరి గురించి హింట్లు ఇస్తుంటే, అరే ఏంటన్నా ఇంత డైరెక్ట్గా చెప్పేస్తున్నావు, వాళ్ళకి ఇంత ముఖం పైన చెప్పేస్తున్నావు, బయట ఎలా జరుగుతుంది ఏంటి అనేసి అనుకుని నిజంగా అబ్బా ఒక్కొక్కరిని చెప్తుంటే ఇమాన్యుల్ చూసుకుంటే ఇమాన్యుల్ చెప్పేశాడు, అరే నువ్వు చాలా బాగా ఆడుతున్నావురా, ఎంటర్టైన్మెంట్ పరంగా చాలా బాగుంది, బట్ నువ్వు ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోవాలి, గేమ్ ఇంకా కొంచెం మంచిగా ఆడాలని కరెక్ట్గా చెప్పేశాడు. ఇక తనుజా గారికి చెప్పింది అయితే మైండ్ బ్లాక్ గైస్. ఆది గారు తనుజాకి చెప్పింది అయితే మైండ్ బ్లాక్. అసలు నువ్వు బంధాలు ఇవి అవి కొంచెం ఎక్కడో స్ట్రైక్ అవుతున్నావు, లేకపోతే నీకు లేడీ విన్నర్ అయ్యే ఛాన్స్ ఉంది అని డైరెక్ట్గా హింట్ ఇచ్చేశాడు గైస్. అది నిజమే కదా, తనుజా గారు ఆ ఓటింగ్స్లో హైయెస్ట్ టాప్లో అతనే ఉన్నారు. ఎప్పుడైతే నువ్వు లేడీ విన్నర్ అయ్యే ఛాన్సెస్ ఉంది, కొంచెం జాగ్రత్తగా ఉండు అనేసి ఆది గారు డైరెక్ట్గా చెప్పేశారో అలర్ట్ అయిపోయారు చాలామంది. తనుజా గారి గురించి అప్పటికే కొంతమందికి భయం వేసేసింది, అరే అవును అన్నట్టుగా. వైల్డ్ కార్డ్స్కి కూడా తెలుసు దీనికి ఓటింగ్స్ మంచిగా పడుతున్నాయి, ఇతను డైరెక్ట్గా చెప్పేస్తున్నాడే అనేసి. అట్లా నిజంగా ఆది గారు వచ్చి అట్లా చెప్పేసరికి తనుజాకు కూడా కొంచెం కాన్ఫిడెంట్ వచ్చింది. అప్పుడే ఇమాన్యుల్లో ఒక థాట్, ఇమాన్యుల్లో అప్పటికే బ్రెయిన్లో థాట్ పడిపోయింది, అరే ఇక్కడ తనుజాకి ఉండే మెయిన్ సపోర్ట్ ఎవరు? బర్నీ గారు. ఇప్పుడే లేడీ విన్నర్ అంటున్నారే, ఇక బర్నీ గారు ఇంకా ముందు ఉంటే ఇంకా స్ట్రాంగ్ అయిపోతుంది అనేసి అక్కడికే గేమ్ ప్లాన్ చేంజ్ చేసుకోవాలని మైండ్లో థింకింగ్ వచ్చేసింది. ఇక నెక్స్ట్ చూసుకుంటే ఒక్కొక్కరి గురించి చెప్తున్నారు. ఇంకా సుమన్ శెట్టి గారి గురించి చెప్పే తెలిసిందే కదా, ప్రభంజనం అంటూ సుమన్ శెట్టి గారికి చాలా రెస్పెక్ట్ఫుల్గానే అన్నారు.
ఆయన చాలా పెద్ద సీనియర్ ఆర్టిస్ట్ కదా, 300 సినిమాలు పైగా చేశారు, 5-6 లాంగ్వేజ్ల పైన యాక్ట్ చేశారు. ఇంకా రెస్పెక్టబుల్గానే అన్న అట్లన్నా ఇట్లా నన్ను సూపర్ అన్న అట్లా ఆడుతున్నామన్నా ఇట్లా ఆడుతున్నామన్న అనేసి చాలా రెస్పెక్టబుల్గానే చెప్పి ఆయన గురించి ఆయనకి చెప్పారు. ఇక పవన్ గురించి చెప్పారు. పవన్ గురించి అదే మన ఉన్నారు కదా సోల్జర్ పవన్ గురించి, డిమాన్ కళ్యాణ్ గురించి, సోల్జర్ అందరి గురించి ప్రతి ఒక్కరి గురించి అన్నీ డైరెక్ట్గా హింట్ ఇచ్చేశారు. మీరు ఇలా ఉన్నారు, ఇలా ఉంది బయట, మీరు ఇలా మార్చుకుంటే ఇలా అవుతారు అనేసి. బాబా ఇంకా నెక్స్ట్ చూసుకుంటే సింగర్ వచ్చారు కదా, సింగర్ వచ్చి ఆ సాంగ్స్ అయితే చాలా అంటే చాలా ఫన్నీగా ఉన్నాయి. రే ఇది కదా ఇంట్లో ఉన్న వాళ్ళకి కూడా షాక్ అయ్యారు, మా గురించి ఇంత కరెక్ట్గా పాడుతున్నారు, ఇంత కరెక్ట్గా చెప్తున్నారే, బయట ఇలా ఉందా, ఇలా పోర్ట్రేట్ అవుతుందా అనేసి చాలా అంటే చాలా మంచిగా సింగింగ్ ఒక్కొక్కరిని పిలిచి ప్రతి ఒక్కరి గురించి సింగింగ్ చేసి అందరి గురించి సాంగ్ అయితే పాడారు. ఇక మూవీ ప్రమోషన్స్ కోసం వచ్చారు, కొన్ని గేమ్స్ ఆడిచ్చారు. మధ్యలో అయితే సుమన్ అన్న కోసం ఎంత అక్కడున్న స్టూడియో ఆడియన్స్ కూడా సుమన్ అన్న డ్యాన్స్ కావాలని నాగార్జున గారు మళ్ళీ సపరేట్గా పిలిపించి సుమన్ అన్నతో డ్యాన్స్ చేయించి అబ్బాబ్బా సుమన్ అన్నలో చూసిన కొత్త యాంగిల్ ఇది, డ్యాన్స్ సూపర్గా ఎరగదీశారు. స్టెప్పులు ఏంది ఇదేంది, ఆయన డ్యాన్సులు వేస్తుంటే బయట జనాలు కేరింతలు అబ్బాబ్బా. ఇక్కడ స్టూడియో ఆడియన్సే కాదు, చూస్తున్న ప్రతి ఒక్కరు వాచ్ చేస్తున్న, టీవీలో వాచ్ చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా చాలా అంటే చాలాగా హ్యాపీగా ఫీల్ అయిపోయారు సుమన్ అన్న వాళ్ళు చూసి అలా డ్యాన్సులు చూస్తుంటే. ఇక ఫైనల్గా వచ్చేసింది ఎలిమినేషన్ ఘట్టం. ఎలిమినేషన్ లాస్ట్కి ఫైనల్గా ఇద్దరు మిగిలారు, రాము రాథోడ్ మరియు భరణి గారు అయితే ఇద్దరు మిగిలారు. లైక్ నాకు అనిపించింది ఏంటంటే బర్నీ గారు ఇమాన్యుయల్తో ముందు నుంచి చెప్తున్నాను ఉన్నారు గైస్, ఈ వారం స్టార్ట్ అయినప్పటి నుంచి ముందుగా చెప్తున్నారు, వైల్డ్ కార్డ్స్ వచ్చినప్పటి నుంచి చెప్తున్నారు, అరే నా సిచ్యువేషన్ ఏదో కొంచెం బ్యాడ్గా ఉన్నట్టుగా ఉంది, వైల్డ్ కార్డ్స్ అందరూ వచ్చి నీకు బంధాలు ఎక్కువ పెట్టుకునేస్తావు, బాండింగ్స్ వల్ల నీకు దెబ్బతింటుంది అని చెప్తున్నారు. సో ఈ వారం కానీ నేను నామినేషన్లో ఉంటే ఎలిమినేషన్ అయిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి ఇమాన్యుయల్, నీ దగ్గర పవర్ అస్త్రా ఉంది కదా, నన్ను ఏమైనా సేవ్ చేస్తావా, సేవ్ చేయగలవా అనేసి హింట్ ఇచ్చారు. తను కొంచెం రిక్వెస్ట్ వేలో కూడా చెప్పుకున్నారు. ఇమాన్యుయల్ కూడా కొంచెం చెప్పినట్టుగా చూద్దామన్నా సిచ్యువేషన్ వస్తే చూద్దామన్నా అట్లన్నా ఇట్లన్నా అనేసి ఆ విషయం మళ్ళీ సంజనా గారితో డిస్కస్ చేశారు. అప్పటికే బర్నీ గారికి తెలిసిపోయింది ఏదో జరగబోతుంది అనేసి. ఆ విషయాన్ని ఇంకా అదే జరిగింది గైస్. లాస్ట్కి వచ్చేసరికి రాము రాథోడ్కి బర్నీ గారికి సేమ్ ఎగ్జాక్ట్ ఎట్లుంటే అట్లా పెట్టారు. ఈసారి అయితే ఓటింగ్స్ అయితే తక్కువ ఉన్నాయనేసి ఇద్దరిని నిలబెట్టి ఇక ఇమాన్యుయల్ని నీ దగ్గర పవర్ అస్త్రం ఉంది కదా ఎవరికి వాడుతావు అనేస్తే టక్కని ఇమాన్యుయల్ అసలు ఆలోచించలేదు, ఎవరితో డిస్కస్ చేయలేదు, టక్కని రాము రాథోడ్కి సపోర్ట్ చేస్తానని చెప్పేసారు. అంటే ఇన్ని గేమ్ స్ట్రాటజీస్, బిగ్ బాస్ స్ట్రాటజీస్ కూడా గేమ్ ఎలా ఉండబోతుంది ఏమేమి కనిపెట్టిన ఇమాన్యుయల్ నెక్స్ట్ ఇంకా బర్నీ గారు బయటకు పోతారు అనేసి కనిపెట్టలేకపోయారా చెప్పండి. అంటే ఇంతకుముందు నుంచి థాట్ ఉంది బర్నీ గారు వెళ్ళిపోతే కొంచెం మనకి క్లియరెన్స్గా ఉంటుంది ఇంట్లో. ఇక తనుజాకి కూడా ఇప్పుడు తనుజ లేడీ విన్నర్ అయ్యే ఛాన్స్ ఉందని చెప్పారు. అలాంటిది బర్నీ గారు ఉంటే తనుజాకి బాండింగ్ లైక్ స్ట్రెంగ్త్ ఎక్కువైపోతుంది. ఇవన్నీ దూరంలో పెట్టుకొని ఇవన్నీ మైండ్లో పెట్టుకొని ఆయన రాము రాథోడ్కి అయితే ఇచ్చారు. రాము రాథోడ్ ఇట్లా సేఫ్ అవుతాడు అన్నట్టుగానే పవర్ అస్త్రం అయితే రాము రాథోడ్కి అయితే ఇచ్చారు. అనుకున్నట్టుగానే బర్నీ గారు ఎలిమినేటెడ్. హౌస్ మొత్తం షాక్ గైస్, హౌస్ మొత్తం షాకింగ్. ఎందుకంటే టాప్ 5లో ఉండాల్సిన కంటెస్టెంట్ ఆయన, టాప్ 5లో ఉండాల్సిన కంటెస్టెంట్, చాలా అంటే చాలా స్టార్టెడ్ కంటెస్టెంట్స్. అట్లా ఆయనకి రెమ్యునేషన్ కూడా ఎక్కువ ఇచ్చి తీసుకొచ్చారు గైస్ ఇంట్లోకి. అట్లాంటి పర్సన్ సడన్గా ఎలిమినేట్ అయిపోయేసరికి స్వామి బర్నీ గారు ఎలిమినేట్ అయిపోతుంటే నిఖిత తనుజ అంతవరకు తనుజ గారు వెనకాలే ఉండి కొంచెం ఈ ఇంట్లో వాళ్ళు బాండింగ్స్ అనేసరికి ఇంకా ఆయనకి కూడా ఎఫెక్ట్ అవుతున్నాయి, దూరం అన్నారు. పాపం అనిపించింది గైస్ నాకు. కొంచెం ఫన్నీ వేలో చెప్పుకోవాలంటే మొన్న ట్రోల్స్లో అవుతున్నాయి, తల్లి తండ్రి లేని అనాథలమయ్యాము అన్నట్టుగా. పాపం తనుజ నిఖితను చూస్తుంటే పాపం అనిపించింది కదా, చాలా అంటే చాలా ఏడ్చారు. నిఖిత అయితే ఇంకా దారుణంగా పాపము మరి ఇంతగా బాండ్ క్రియేట్ అయిపోయిందిరా వీళ్ళ మధ్య అనిపించింది. చాలా అంటే చాలా బాధాకరంగా అనిపించింది. ఇక బర్నీ గారిని స్టేజ్ పైకి పిలుచుకొని వచ్చాక కూడా ఏం పెద్దగా గేమ్స్ ఏం ఆడిపించలేదు, నార్మల్గా మాట్లాడిపించారు అంతే. స్టేజ్ పైకి వచ్చి అంత ఎలిమినేషన్ అయిపోయిన తర్వాత అన్న సారీ అన్న అంటే ఏమన్నా ఉంటుందో చెప్పు. బర్నీ గారు కూడా ఒక ఇంటర్వ్యూలో అనేసారు, లైక్ బజ్లో అనుకుంటా అనేసారు, ఎందుకు నీ మీద ఇమాన్యుయల్ వాడలేదు పవర్ అస్త్రా, వాడు నేను ఎందుకు సేవ్ చేయలేదంటే అతను అది ఇక గేమ్ స్ట్రాటజీ నేను డైరెక్ట్గా చెప్పేశాడు. అంటే అతనికి కూడా తెలిసిపోయింది వాడు గేమ్ స్ట్రాటజీ నేను ఉంటే కొంచెం ఇదిగా అడ్డుగా ఉంటుంది అనేసి. ఓకే గైస్, ఇక బర్నీ గారి ఎలిమినేషన్ ఫెయిర్ ఆర్ అన్ఫెయిర్ అనిపించిందో మీకు ఏమనిపించిందో కామెంట్ సెక్షన్లో పిన్ చేయండి. ఇక రేపటి నుంచి ఇంట్లో బాండింగ్స్ ఉంటాయా ఉండవా? ఇక బర్నీ గారు ఎలిమినేట్ అయిపోతానే పాపం
తనుజ గారు అయితే కొంచెమన్నా కొంచెంసేపు ఏడ్చి కొంచెం లైక్ కంట్రోల్ చేస్తున్నారు, కానీ నిఖిత అయితే చాలా చాలా కంట్రోల్ చేసుకోలేక ఏడ్చేస్తుంది గైస్. ఇక్కడ కూడా ఇప్పుడు కూడా చాలా చాలా ఎంత డల్గా ఉండిపోయింది. కానీ ఇమాన్యుల్ కూడా ఎక్కడ రిగ్రెట్ అవ్వలేదు, అరే వాడింటే బాగుండేమో అట్లా అనేసి, అంటే ఫిక్స్ అయిపోయాడు వాడకూడదు ఇట్లా ఖచ్చితంగా పోతాడు అనేసి. ఇంకా ఏం చేయలేం. సో ఫైనల్గా ఈ చూస్తున్న ఈ వీడియో మొత్తం చూసారు కదా, నెక్స్ట్ సండే ఎపిసోడ్ మొత్తం చూసారు కదా, మీకేమనిపించింది మీ ఒపీనియన్, నాకేమనిపించిందో నా ఒపీనియన్ చెప్పాను, మీకేమనిపించిందో మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో పిన్ చేయండి గైస్. మరీ 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 అందరికీ ఒక్కసారి మళ్ళీ గుర్తు చేస్తున్నాను, వీడియో చూసిన ప్రతి ఒక్కరూ లైక్ కొట్టండి, కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే సబ్స్క్రైబ్ చేయండి, అప్పుడే నాకు సపోర్ట్ దొరుకుతుంది మీ నుంచి. నేను బిగ్ బాస్ పోవాలని చాలా అంటే చాలా ట్రై చేశాను కదా, ఈ సపోర్ట్ లేకపోవడం వల్లే నాకు ఇక్కడ ఆగిపోయాను. సో దయచేసి వీడియో చూసిన ప్రతి ఒక్కరు కామెంట్ సెక్షన్లో పిన్ చేయండి గాయస్, లైక్ కొట్టండి, వీలైనంత వరకు షేర్ చేయండి వీడియోని. ఇక నెక్స్ట్ వీడియోలో కలుసుకున్నాం గాయస్. బిగ్ బాస్ అప్డేట్సే కాదు, వేరే రీల్స్ కూడా చేస్తున్నాను మన ఛానల్లో. సో సపోర్ట్ మీ గాయస్. చూసిన ప్రతి ఒక్కరు మళ్ళీ చెప్తున్నాను, లైక్ కొట్టండి. వన్స్ అగైన్ అందరికీ దీపావళి శుభాకాంక్షలు గాయస్. నేను ఎట్లో పండగ చేసుకోవట్లేదు, మీరన్నా పండగ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ వీడియోలో కలుసుకున్నాం. అంటిల్ మీ ఛానల్తో పాటు నా ఛానల్ పైన కూడా 1 కాదు 2 కళ్ళు వేసి లవ్ యూ ఆల్ గైస్ ఫర్ యువర్ సపోర్ట్. లవ్ యూ ఆల్వేస్ గైస్, లవ్ యూ ఆల్వేస్.